రాష్ట్ర వ్యాప్తంగా ఊరువాడ భోగి వేడుకలతో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. వేకువజాము నుంచే భోగి మంటలతో ఉత్తరాయణ పుణ్యకాలానికి జనం స్వాగతం పలికారు. నిద్రమత్తును వదిలి నిత్యం వెలుగులు నింపేలా భోగి మంటలు వేశారు. భోగి పండుగను ఘనంగా నిర్వహించారు ఖమ్మం జిల్లా ప్రజలు. ఖమ్మంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సతీమణి మాధురితో కలిసి భోగి వేడుకల్లో పాల్గొన్నారు. రంగవల్లులు ముగ్గులతో తమ ఇండ్లన్నీ అందంగా అలంకరించారు మహిళలు. భోగి పండుగ సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాధవస్వామి ఆలయం, రామాలయం, బండాయిగుట్ట శ్రీ 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 వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లోని కార్యక్రమాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. అచ్చంపేట పట్టణంలో గాంధీనగర్ మహిళా సంఘం ఆధ్వర్యంలో భోగి వేడుకలు సంబరంగా జరిగాయి. భోగి మంటలు వేసి చుట్టూ తిరుగుతూ భోగి పాటలు పాడారు. మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ ఉత్సాహంగా భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. నల్గొండ జిల్లా నకరేకల్లో తన నివాసంలో కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నాయకులతో భోగి వేడుకల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే. భోగి మంటలు వేసి సంబరాలు చేసుకున్నారు. కొత్త ఏడాదిలో ఆ దేవుడు సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసే శక్తిని ఇవ్వాలని కోరారు వేముల వీరేశం. వరంగల్ జిల్లా వ్యాప్తంగా భోగి మంటలతో సంక్రాంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామునే ఇళ్ల ముందు ముగ్గులు, భోగి మంటలు వేశారు. భోగి మంటల చుట్టూ తిరుగుతూ ఉత్తరాయణానికి స్వాగతం పలికారు. కొన్ని చోట్ల డీజే సాంగ్ల మధ్య భోగి సెలబ్రేషన్లు నిర్వహించారు. యువతులు సాంగ్లకు స్టెప్పులేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని 7 హిల్స్ ప్రాంగణంలో భోగి పండుగను ఘనంగా నిర్వహించారు స్థానికులు. భోగి మంటల్లో రావి, మామిడి, మేడి వంటి పలు చెట్లు, కలప, ఆవు నెయ్యి వేశారు. భోగి మంటల చుట్టూ కోలాటాలు వేశారు. తమ కష్టాలు తొలగించాలని అగ్నిదేవుణ్ణి ప్రార్థించారు. నిజామాబాద్ జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. భోగి మంటలతో వేడుకలు మొదలయ్యాయి. వివిధ ప్రాంతాల్లో ఉన్న వారంతా సొంతూళ్లకు చేరుకొని సంబరాలు చేసుకున్నారు. డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామంలో పూజలు చేసి పసుపు, కుంకుమలు పెట్టి భోగి మంటలు ప్రారంభించారు మహిళలు. భోగి పాటలు పాడుతూ మంటల చుట్టూ తిరిగారు. యువత ఉత్సాహంగా ఆడిపాడారు. పురుషులు, స్త్రీలు, చిన్నారులు అంతా కలిసి సంతోషంగా భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ గాంధీనగర్ లో భోగి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు స్థానికులు. గాంధీనగర్ ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. భోగి మంటల చుట్టూ తిరుగుతూ ఆడిపాడారు. సంక్రాంతి సందర్భంగా గంగిరెద్దులు సందడి చేశాయి. హరిదాసులకు ధాన్యం, డబ్బులు దానం చేశారు. జనగామ జిల్లా వ్యాప్తంగా భోగి పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో తెల్లవారుజామునే భోగి మంటలు వేసి చిన్న పెద్ద తేడా లేకుండా డాన్సులు చేస్తూ సందడి చేశారు. మరోవైపు మహిళలు భోగి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ తమ ఇంటి ఎదుట తీరొక్క రంగురంగులతో వేసిన ముగ్గులు ఎంతో ఆకర్షించాయి. దక్షిణాయనంలో పడిన కష్టాలు, బాధలను దూరం చేసేందుకు భోగి మంటలు వేయడం ఇంటింట సంప్రదాయంగా వస్తోంది. భోగి మంటలతో గాలిని శుద్ధి చేసి చెడును దూరం చేస్తుందన్న నమ్మకంతో ఇంటి ముందర ఆనందంగా వేడుకలు జరుపుకున్నారు జనం. ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా జాతర తొలి పూజకు శ్రీకారం చుట్టారు మెస్రం వంశీయులు. ఆచారం, సంప్రదాయబద్ధంగా పూజలతో పాదయాత్రను ప్రారంభించారు. జాతరకు అధికార హోదా కల్పించడంతో ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో గిరిజన ఉత్సవాల్లో ఒకటైన నాగోబా జాతరను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా జాతర ఏర్పాటులో మెస్రం వంశీయులు నిమగ్నమయ్యారు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ఈ నెల 10న మురాడి ఆలయంలో పూజలు నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులు, తెల్లని పంచ, చొక్క పాగా ధరించి మెస్రం వంశీయులు పాదయాత్రగా బయలుదేరారు. వీరు మెస్రం వంశీయుల ప్రధాన గ్రామాల మీదుగా జన్నారం మండలంలోని కలమడుగు దగ్గర ఉన్న గోదావరి నదికి చేరుకుంటారు. బట్టగూడ నుండి వడగాం నుండి అట్లా బస చేస్తూ 7 ముఖంలో మేము అక్కడ గంగకు చేరటం జరుగుతుంది. 17 తారీఖు రోజు మేము అక్కడ గంగా తనం చేసి గంగా పవిత్రమైన జలం అక్కడ పూజ చేసి తీయటం జరుగుతుంది. ఈ నెల 17న నదిలో గంగా జలాలను మట్టి పాత్రల్లో సేకరిస్తారు మెస్రం వంశీయులు. మట్టి పాత్రలను వస్త్రంతో కట్టి గంగా జలాలతో ఈ నెల 27న ఇంద్రవెల్లికి చేరుకుంటారు. 28న పుష్య అమావాస్య ప్రారంభ కడియల్లో మహాపూజతో నాగోబా ఉత్సవాలు మొదలవుతాయి. 5 రోజుల పాటు జరగనున్న వేడుకల్లో ఆదివాసీలు నాగోబాను దర్శించుకుంటారు. కోరికలు నెరవేరిన భక్తులు ఏడాది మొక్కులు చెల్లిస్తారు. పలు రాష్ట్రాల నుంచి దాదాపు 3 లక్షల మంది భక్తులు జాతరకు తరలివస్తారు. నాగోబాది పవిత్రమైన గంగాజలం తోటి అభిషేకం చేసి 28 తారీఖున మంగళవారము అది అభిషేకం చేసి పూజ ప్రారంభిస్తాం. మరియు అదే రోజు మా కొత్త కోడలకు భేటీలు ప్రారంభిస్తాం. భేటీలు తర్వాత మళ్ళీ ఏమంటే
వేరే రోజు పెర్సాపేన్ పూజ ఉంటుంది, బాంట్న పూజ ఉంటుంది. అక్కడ నుంచి మా జాతర ప్రారంభమైంది. రాష్ట్రంలో జరిగే గిరిజన జాతరల్లో అతిపెద్ద రెండవ జాతర నాగోబా. మెస్రం వంశ గిరిజనులతో పాటు ఇతర గిరిజన తెగల వారు జాతరలో నాగోబా ఆలయానికి వచ్చి మొక్కులు సమర్పించుకుంటారు. ఏటా పుష్య అమావాస్య నుంచి జాతర ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. సమీప గ్రామాల ప్రజలు కాలినడకన వచ్చి నాగోబాను దర్శిస్తారు. అనాదిగా వస్తున్న ఆచారం నాగోబా జాతరను అధికార హోదా కల్పించడంతో ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారు. గత ఏడాది నాగోబా ఆలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. నాగోబా ఆలయ అభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలని దేవాదాయ శాఖను ఆదేశించారు. సమాజం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని ఆదివాసీలు తమ ఆరాధ్య దైవాన్ని ప్రార్థిస్తారు. నాగోబా ఆలయ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. దశాబ్దాలుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గ్రామాల్లో అంధకారం రాజ్యమేలుతోంది. విద్యుత్ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆదివాసీలు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ తమ గ్రామాలను పట్టించుకోవడం లేదంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1100కు పైగా గిరిజన గ్రామాలున్నాయి. వీటిలో అనేక గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు ఆదివాసీలు. నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని 12 గ్రామాల్లో కరెంట్ సౌకర్యం లేదు. దీంతో ఏళ్ల తరబడి చీకట్లోనే జీవిస్తున్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు నిత్యం పోరాటం చేస్తున్నారు. పెంబి మండలం 2019లో ఏర్పడింది. 500 జనాభా ఉన్న 12 గూడాలు 2020లో గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి. వీటిలో 7200 మంది గిరిజనులు నివసిస్తున్నారు. 2500 ఎకరాల్లో జొన్న, మొక్కజొన్న, కంది, పత్తి, ఆరుతడి పంటలను సాగు చేస్తున్నారు. తమ గ్రామాలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గిరిజనులు. 5 సంవత్సరాలు కానీ మాకు సరిగా మా కరెంట్ లేక బాగా ఇబ్బంది పడుతున్నాం. అయితే ఇంతకుముందు 10 సంవత్సరాల కింద కరెంట్ వచ్చింది కానీ ఫారెస్ట్ వాళ్ళు తీసేసారు. కాబట్టి మాకు లేకపోతే సోలార్ పెట్టిండ్రు. అది ఇంకా 2 సంవత్సరాలు నడిచింది. అది ఇంకా వస్తలేదు. మా కరెంట్ లేక సోలార్ లేక బాగా ఇబ్బంది పడుతున్నాం. రాత్రి వేళ పుల్లులు, పందులు, మళ్ళీ అడవి జంతువులు, పాములు, ఇటువంటి తేళ్ళు రాత్రి బయట వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. మాకు ఇక్కడ వచ్చేసి కరెంట్ లేకపోవడం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇలా చిన్నపిల్లల్ని పట్టుకొని చీకట్లో ఉండడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని ఇలా మట్టి దీపాలు పెట్టుకొని నైట్ అంతా నైట్కి ఫారెస్ట్ వల్ల ఏమొచ్చిన జంతువులు ఇలా పాములు, తేళ్ళు ఇలా రావడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. చీకటితో ఉండలేక ఇలా మాకు సోలార్లు ఇవ్వడం వల్ల సోలార్ల లైట్లతో ఇలా ఉన్నాం. కొన్ని రోజులతో ఆ సోలార్లు కూడా ఖరాబ్ అవ్వడం వల్ల ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది. పెంబి మండలంలోని రాగిదుబ్బనాల, చిన్న రాగిదుబ్బనాల, సేవాదాస్ నగర్, బుర్కా లేగడి, వాసుపెల్లి, దోమదార, చింతగూడ, గుమ్మన్న, ఎంగులాపూర్, దయ్యాలమద్ది, గోధుమల, సూర్యగూడ, రామ్నగర్ ప్రజలు రోడ్డు లేక అవస్థలు పడుతున్నారు. దీపాల వెలుగుల్లోనే జీవనం కొనసాగిస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చే లీడర్లు విద్యుత్ సౌకర్యంపై హామీ ఇచ్చి ఆ తర్వాత పట్టించుకోవడం లేదంటున్నారు ఆదివాసీలు. అటవీ శాఖ ఆంక్షలతో విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం లేదంటున్నారు. మాకంటే బాగా ఇప్పుడు ఇబ్బంది. ఇప్పుడు 30 సంవత్సరం దాకా కరెంట్ లేదు, ఏమై లేదు. ఇప్పుడు సోలార్ ఇచ్చిండ్రు కానీ మొత్తం కాలిపోయింది వర్షాకాలంలో పిడుగుపడ్డి. ఇప్పుడు మాకు నీళ్లకు బాగా పరిశ్రమ కష్టము. ఇప్పుడు పిల్లగాళ్ళకు సాయంత్రం గోడసేపు ఇప్పుడు కూర్చోవాలంటే అలా కూడా ఇబ్బంది. దీపం పెట్టి గోడసేపు కూర్చుంటాం. కానీ ఇప్పుడు చిన్న వాళ్ళు కూడా బాగా పిస ఉన్నారు. ఇప్పుడు రావాలంటే ఇప్పుడు మాకు సోలారు అద్దు అంటే అన్నీ కోరుకుంటున్నాము. ఇప్పుడు మాకు కరెంట్ కావాలా. ఇప్పుడు ఎండాకాలం వస్తే కూడా మాకు బాగా వేడిగా అంటే ఏడకి పోయి ఉండాలని అనిపిస్తున్నది. పెంబి మండలంలోని గ్రామాల రోడ్ల సమస్యలు పరిష్కారానికి అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించారు ఇక్కడి గ్రామాల ఆదివాసీలు. రాత్రిపూట విష పురుగులు కుడితే 40 కిలోమీటర్లు కాలినడకన హాస్పిటల్స్ వెళ్లాల్సి వస్తోంది. అంబులెన్స్ ఆలస్యం వల్ల పేషెంట్ల ప్రాణాల మీదకి వస్తోంది. కొన్ని సందర్భాల్లో గర్భిణీలు మధ్యలోనే ప్రసవిస్తున్నారు. ఏటా 2-3 చనిపోతున్నారు. రాత్రిపూట ఏమైనా పాములు, జంతువులు, తేళ్లు ఇలాంటి చిన్నపిల్లలకు అనారోగ్యాన్ని కలిగిస్తాయని చాలా బాధాకరమైన విషయం. ఎండాకాలంలో కరెంట్ లేక చిన్నపిల్లలు ఉడకపోవడం వలన చాలా ఇబ్బంది పడుతున్నారు.
గత 30-40 సంవత్సరాలు అవుతుంది కరెంట్ లేక. వెంటనే కరెంట్ కావాలని కోరుకుంటున్నాం. ఇక్కడ సోలార్ కరెంట్ ఎండగా ఉండడం వలన అది కరెంట్ వస్తుంది, నైట్ అయితే కరెంట్ రావడం లేదు. అలా వలన చాలా ఇబ్బంది పడుతున్నాం. గ్రామాల్లో కరెంట్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు ఆదివాసీలు. జనగామ జిల్లా కేంద్రంలో జరిగిన బానోతు వెంకన్న హత్య కేసును ఛేదించారు పోలీసులు. వెంకన్నను అత్యంత దారుణంగా హత్య చేసిన 3 నిందితుల్ని 24 గంటల్లోపే అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. పాత కక్షల కారణంగానే హత్య జరిగినట్లు తెలిపారు ఏఎస్పీ చేతన్ నితిన్. వెంకన్నకు ధర్మకంచాకు చెందిన గాండ్ల సంపత్ కు మధ్య 6 నెలల క్రితం గొడవ జరిగిందని, దీంతో కక్ష పెంచుకున్న సంపత్ తన స్నేహితులైన హైదర్, లక్ష్మణ్లతో కలిసి హత్యా పథకం వేశాడు. ఈ నెల 11న వినాయక బార్లో మద్యం సేవించడానికి వచ్చిన వెంకన్నను మద్యం తాగించి వారితో పాటు తీసుకువెళ్లి బండరాయి, కర్రలతో బీర్ బాటిల్స్ తో పొడిచి హత్య చేసినట్లు వెల్లడించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను ఏఎస్పీ చేతన్ నితిన్ అభినందించారు. Depending on the inquest, we came to know that it is a clear-cut case of murder, as there were visible injury marks on the deceased. So on that information, we first foremost collected. The police investigation started with the CCTV footage located in the Vinayaka bar. In the CCTV footage, we found that the deceased, that is Venkanna, was with 3 other people, the 3 other accused, with the name Gandla Sampath, Mohammad Haider, and Marka Lakshman. All the 3 accused used to work in the railway station as a coolie and laborers. The accused have been apprehended and they were also sent to a medical checkup, and after that, after due interrogation, they will be produced in front of a magistrate for remand. So this is the investigation. We have also detected the crime. So the purpose, intent, motive and the accused have all been apprehended. మాజీ ఎంపీ మంద జగన్నాథం అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో ముగిశాయి. చివరిసారిగా మంద భౌతిక కాయానికి నివాళులర్పించారు మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్, మందకృష్ణ మాదిగ, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. అంత్యక్రియల్లో పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. మంద భౌతిక కాయానికి కడసారిగా కన్నీటి వీడ్కోలు పలికారు నేతలు. సంక్రాంతి వచ్చిందంటే తెలంగాణలో ఎక్కడ చూసినా పిండి వంటల గుమగుమలే. సంప్రదాయంగా సంక్రాంతికి ఇళ్లలో వెరైటీ ఫుడ్స్ రెడీ చేస్తారు. ముఖ్యంగా పిండి వంటలు ఎక్కువగా చేస్తారు. అరిసెలు, సకినాలు, గారెలు, అప్పాలు, ఇతర స్వీట్స్ తయారు చేస్తారు. కానీ ఇప్పుడంతా తీరికెక్కడుంది? చిన్న కుటుంబాలు, బిజీ లైఫ్. దీంతో పిండి వంటలు చేసేవారికి గిరాకీ బాగా పెరిగింది. చిన్న చిన్న టౌన్లలో సైతం స్వగృహ ఫుడ్స్ కి సంక్రాంతి ఆర్డర్స్ భారీగా పెరుగుతున్నాయి. ఇది సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్లో ఓ చిన్న హోమ్ మేడ్ ఫుడ్ బిజినెస్ సెంటర్. ఇక్కడ సంక్రాంతి సందర్భంగా గత వారం నుంచి పిండి వంటల ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి. ఇక్కడే కాదు, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇళ్లలో, షాపుల్లో ఇలా పిండి వంటలు చేసి అమ్మేవారికి సంక్రాంతి సందర్భంగా భారీగా ఆర్డర్లు వస్తున్నాయి. దీంతో పిండి వంటల తయారీతో మహిళలు ఉపాధి పొందుతున్నారు. 3 సకినాలు, 6 అరిసెలుగా పిండి వంట తయారీదారులకు చేతి నిండా పని ఉంది. సంక్రాంతి పండుగ అనగానే మనకు గుర్తుకు వచ్చేది సకినాలు, అరిసెలు, ఇంటి ముందు ముగ్గులు, గాలిపటాలు. ఈ పండుగలో పిండి వంటల పాత్ర ఎంతో కీలకమైంది. ఈ సకినాలు ఆంధ్రాలో దొరకవు, కేవలం తెలంగాణలో మాత్రమే చేస్తారు. ఈ తెలంగాణలో సంక్రాంతికి ప్రతి వాళ్ళు కూడా ఈ గాలిపు పతంగులు ఎగరేయటం ఎంత గొప్పగా చేసుకుంటారో సకినాలు తినడం కూడా అంత గొప్పగా ఫీల్ అవుతారు. కాబట్టి ఇక్కడ సకినాలు తీసుకెళ్దామనే ఉద్దేశంతో వచ్చాను. ఆర్డర్ మీద ఎప్పుడంటే అప్పుడు చేసిస్తారు. మేము సుమారు 10 సంవత్సరాల నుంచి వీళ్ళ దగ్గరనే కొనుగోలు చేసి మా పిల్లలందరూ విదేశాలలో అక్కడ ఇక్కడ ఉండడం వల్ల, వేరే ప్రాంతాలలో ఉండడం వల్ల మేము చేసుకునే పరిస్థితి లేదు. మాకు సకాలంలో మంచి రుచికరమైనటువంటి వంటలు అందించి డబ్బు విషయంలోనే కాకుండా సాంప్రదాయమైనటువంటి వంటలు వీళ్ళు చాలా చక్కగా, రుచికరంగా, మధురంగా అన్నీ చాలా బాగా చేయడం వల్ల చాలామందికి ఈ పండుగ సీజన్లో
సౌకర్యంగా దొరుకుతున్నాయి. పిండి వంటలు చేయటం రాని వారు, బిజీ లైఫ్తో పండుగ సందర్భాల్లో సమయం దొరకని వారు మార్కెట్లో లభించే పిండి వంటలు కొనుగోలు చేసి పండుగ చేసుకుంటారు. దీంతో పిండి వంటల కేంద్రాలకు డిమాండ్ పెరిగి విస్తృతంగా ప్రత్యేక సెంటర్లు ఏర్పడ్డాయి. రేటు సరసమైన రేటుకు ఇవ్వగలం. మేము కూళ్ళను పెట్టకుండా మేమే ఇద్దరం భార్యాభర్తలం చేయగలుగుతాం. అన్నీ మంచిగా చేసి నీట్గా మా పరిసర ప్రాంతాలలో మంచిగా ఉంటుంది. మా ఇంట్లో కూడా బాగానే ఉంటుంది. నాణ్యమైన నూనె పోస్తాం, నెయ్యి అన్నీ పోసి మంచిగా చేసి ఇస్తాం. సంక్రాంతి కాబట్టి ఉద్యోగస్తులకు ఇళ్లలో చేసుకోవడానికి తీరని వాళ్ళు మాకు ఆర్డర్ చేస్తారు. నేను సమయానికి ఇవ్వగలుగుతా. కరెక్ట్గా ఏ టైం అంటే ఆ టైం చేసి ఇస్తాను. మాది క్వాలిటీ బాగుంటుంది కాబట్టి నాకు ఎక్కువగా ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి. నేను చేసి ఇస్తూనే ఉంటాను వాళ్ళకి. ఇప్పుడు ఎక్కువ అరిసెలు, సకినాలు అనేది చాలా ఉంటాయి అన్నమాట. ఎక్కువ అబ్రాడ్స్ ఆర్డర్స్ కూడా వస్తుంటాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి తెలంగాణ ఫుడ్ పేరెంట్స్ ఇక్కడ ఉండి పిల్లలు అక్కడ ఉంటారు కాబట్టి ఇక్కడ నుంచి కూడా అక్కడ వాళ్ళ పేరెంట్స్ పిల్లలకు పంపిస్తారు కాబట్టి ఎక్కువనే ఉంటాయి ఆర్డర్స్. రెగ్యులర్ గా ఫుడ్ బిజినెస్ లో లేని వారు సైతం పండగ సీజన్ లో పిండి వంటలు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. హన్మకొండ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఐనవోలు మల్లన్న క్షేత్రం భక్తజన సంద్రంగా మారుతోంది. కోరిన కోర్కెలు తీర్చి కొంగు బంగారంగా నిలుస్తున్న కోరమీసాల మల్లన్న బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా మొదలయ్యాయి. భక్తుల జయ జయ నాదాలు, డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలతో మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో హోరెత్తిపోతోంది. సంక్రాంతి మొదలు ఉగాది వరకు 3 నెలల పాటు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మల్లికార్జున స్వామివారికి మొక్కులు సమర్పించుకునేందుకు లక్షలాది మంది భక్తులు వస్తారు. పరమశివుడి అనేక రూపాల్లో మల్లికార్జున స్వరూపం ఒకటి. శ్రీశైలం లాంటి పుణ్యక్షేత్రాల్లో మల్లికార్జునుడు లింగ రూపంలో ఉంటాడు, కానీ ఇక్కడ విగ్రహంగా దర్శనమిస్తాడు. మల్లన్న, మల్లికార్జున స్వామి, కండేల్ రాయుడు అనే పేర్లున్న మైలారు దేవుడి రూపం 10 అడుగుల ఎత్తుతో విశాల నేత్రాలతో కోరమీసాలతో దర్శనమిస్తాడు. 4 చేతుల్లో ఖడ్గం, త్రిశూలం, డమరుకం, పానపాత్ర ఉంటాయి. ఇరువైపులా దేవేరులు, గొల్లకేతమ్మ, బలిజ మేడలమ్మ కొలువుతీరి ఉంటారు. కుడిపాదం కింద మల్లన్న చేతిలో హతులైన రాక్షసులు మణి మల్లాసురుల శిరస్సులు ఉంటాయి. ఏటా సంక్రాంతి సమయంలో ఐనవోలు జాతర మొదలవుతుంది. మకర సంక్రాంతి రోజున పెద్ద బండిని అలంకరించి దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేయించటంతో ఉత్సవాలు మొదలవుతాయి. సంక్రాంతి నుంచి ఉగాది వరకు ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. తమ కోరికలు నెరవేరితే కోడె కడతామని, గండాలు తీరితే గండదీపం పెడతామని, పంటలు పండితే పట్నాలు వేస్తామని మొక్కుకుంటారు. పిల్లలు లేని మహిళలు బోనాలు సమర్పించుకుని టెంకాయలతో ముడుపు కడతారు. పట్నం వేయించే భక్తులు ప్రతి కుటుంబం నుంచి 2 బోనాలు, ఒకటి పసుపు అన్నం, మరొకటి పులగం మల్లన్నకు సమర్పిస్తారు. బోనాలతో పాటు ఈ క్షేత్రంలో ప్రముఖమైన పూజ మల్లన్న పట్నం. కురుమ కులానికి చెందిన ఒగ్గువారు పట్నాలు వేస్తారు. పట్నాల్లో పార్వతీ పరమేశ్వరుల పెళ్లి ముఖ్యమైంది. మహాశివరాత్రి రోజున నృత్య మండపంలో పెద్ద పట్నం, శివ కళ్యాణం, అశ్వ, నంది, పర్వత, రావణ వాహన సేవలు వైభవోపేతంగా జరుగుతాయి. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. పింగళి
పాత్రల మోజులో పడి మట్టి పాత్రలను మోటుగా భావించిన వారే వాటిపై మక్కువ చూపుతున్నారు. మట్టి పాత్రలు ఫ్యాషన్ గా వాడేందుకు ఇష్టపడుతున్నారు. రోజు రోజుకు మట్టి పాత్రల వినియోగం పెరిగిపోతోంది. మట్టితో తయారు చేసిన వాటిలోనే వంటలు చేసి తినేందుకు ఇష్టపడుతున్నారు. వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతుండటంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాటి డిమాండ్ పెరిగింది. స్టీల్ గిన్నెలపై ఆసక్తి చూపిన ప్రజలు రూట్ మార్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మట్టి పాత్రలపై జనం మక్కువ చూపుతుండటంతో మళ్లీ వాటికి డిమాండ్ పెరుగుతోంది. కుమ్మరి కార్మికుల కుండలు, వంట పాత్రలు దీపావళి, సంక్రాంతి, ఉగాది పండుగలకు సీజన్ల వారీగా మట్టి పాత్రలు తయారు చేసి జీవనం సాగిస్తున్నారు. కుక్కర్లో వంటలు తయారు చేసి తినడం కంటే మట్టి కుండల్లో ఆహారం తయారు చేసుకొని తినడం కోసం ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంట్లోనే కాదు, బయట టీ కొట్లు, హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా మట్టి పాత్రల వాడకం ఫ్యాషన్గా మారింది. మట్టి వస్తువులకు ఆదరణ పెరగడంతో కుమ్మరులు సైతం ప్రజల అభిరుచికి అనుగుణంగా వివిధ డిజైన్లలో మట్టి పాత్రలను తయారు చేయడంలో నిమగ్నమయ్యారు. హన్మకొండలోని పోచమ్మకుంట, వరంగల్లోని కరీమాబాద్, హన్మకొండ జిల్లాలోని కుమ్మరిగూడెంలో రోజుకు 10 నుంచి 20 రకాల మట్టి పాత్రలు తయారు చేస్తున్నామని చెబుతున్నారు. కుక్కర్లో వండిన వంటలు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, మట్టి పాత్రలు కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపుతున్నారని చెబుతున్నారు తయారీదారులు. ఇప్పుడు బీమార్లు వచ్చిన కాంచి కరోనా వచ్చింది కాబట్టి కుండలు ఎక్కువ వాడతాను. కుండలలో వండుకొని తింటే రోగాలు రావు, మంచిది, బీపీ షుగర్ ఏది రాకుండా ఉంటుందని కుండలలో వండుకొని తింటాను. ఎక్కువనే తయారు చేస్తాను. ఎక్కువ తయారు చేస్తాం. షాప్కి ఎత్తాం. మేము షాపులోకి ఎత్తే వాళ్ళు అమ్ముకుంటారు. కూర కంచులు, అన్నం వండుకునే అటికెలు, ఊద్దాన్లు, కుండలు, రంజన్లు, పొయ్యిలు కంచి అన్నీ చేస్తాం. మేము కూర కంచులు తయారు చేస్తాం. అన్నం వండుకునే అటికేలు, ఉద్దాను, దేవుని దగ్గర పొగేసుకునేటి ఉద్దాను, చిన్నవి పెద్ద 3 రకాలు. ఎల్లమ్మ కుండలు దేవుని దగ్గర ఎల్లమ్మ పెట్టుకుంటారు, చాలా మంది పెట్టుకుంటారు. ఎల్లమ్మ గుడ్లు తయారు చేస్తాం. ఇవి మేము పొద్దుగాల వస్తాం 9 గంటలకు. 9 గంటలకు వచ్చి 5 గంటల వరకు పని చేసుకుంటాం. రోజు ఈ పని చేసుకుంటే 300. మట్టి పాత్రల్లో అన్నం, చేపల పులుసు ప్రత్యేకంగా వండుకునేలా తయారు చేయాలని కస్టమర్లు ఆర్డర్లు ఇస్తున్నారని తెలిపారు మట్టి పాత్రల తయారీదారులు. వాటిని 2-3 రోజుల్లో తయారు చేసి అందజేస్తున్నామని చెబుతున్నారు. మరికొందరు ఉన్నత చదువులు చదివి కొలువు దొరకక ఈ వృత్తిని కొనసాగిస్తున్నారు. ఈ బీపీ, షుగరు, థైరాయిడ్ ఇలాంటి అనారోగ్యాలకు పాలవుతున్నారు కాబట్టి కుండలో వండుకొని స్వచ్ఛంగా తింటే అది చాలా బాగుంటుంది అనేది ఒక కాన్సెప్ట్ జనాల మధ్యలో వచ్చి ఇప్పుడు కుండలల్లో వండుకోవడం, తినడం అనేది వాళ్ళకి అనిపించే వరకు మా దగ్గరికి రావడం, వాళ్ళు కొనుక్కోవడం, వాళ్ళకి ఎలాంటి బీపీ, షుగర్లు ఇలాంటి అనారోగ్యమైన వ్యాధులు రాకపోవడం చాలా బాగున్నాయి. ఇప్పుడు మంచిగున్నాయని రావడం, కొనుక్కపోవడం, పర్చేజ్ చేయడం, వండుకొని తింటున్నాం. దానివల్ల మాకు కూడా కొంత ఉపాధి కలుగు. మేము సీజన్ బట్టి అన్ని తయారు చేస్తాం సార్. సీజన్లో ఇప్పుడు దేవుని దగ్గర పొగేయడానికి, ఊదు పొగలు వేసుకోవడానికి అవి, గల్లగురుగులు, చిన్నపిల్లలు ఉండిలా డబ్బులు వేసుకోవడానికి పెద్దోళ్ళు, చిన్నపిల్లలు గుడిలో కూడా పెట్టడానికి పెద్ద గల్లలు కూడా తయారు చేస్తాం. శివరాత్రికి అన్ని డిజైన్ల చిప్పలు తయారు చేస్తాం. పెరుగు తోడేసుకోవడానికి కూడా ఎండాకాలంలో చిన్న మట్టి పాత్రలు పెరుగు తోడేసుకోవడానికి కూడా. ఇప్పుడు ఆదరణ పెరిగింది మట్టి పాత్రలకు. చేసే వాళ్ళు తయారు చేసేటోళ్ళు లేరు, తయారు చేసేటోళ్ళు తక్కువ ఉన్నారు, కొనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అట్లా సరిపోతలేదు. మేము ఎన్ని చేసినా కూడా సరిపోతలేదు. చాయ్ మొదలు బిర్యానీ వరకు మట్టి పాత్రల్లో వండే వాటికే ప్రాధాన్యం ఇస్తున్నారు. పాతతరం అలవాట్లను అందిపుచ్చుకునేందుకు ఉవ్విళ్లూడుతుండటంతో ప్రజల జీవన శైలిలో మున్ముందు ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి మరి. రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జ పటేల్. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రికల్చరల్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జ పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంస్థ ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సరస్వతి శిశు మందిరం ఆవరణలో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే. ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్నవారిని కాపాడగల శక్తి ఉంటుందన్నారు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జ పటేల్. ముఖ్యంగా యువజన దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. హెడ్ అంటే ఏంటిదంటే అబ్రివేషన్ అని చెప్పడం అనేది జరిగింది. హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ డెవలప్మెంట్. ఇది ఒక మంచి సదుద్దేశంతో ఏర్పాటు చేసిన సంస్థగా
నేను అనుకుంటున్నాను. వాస్తవంగా చాలామంది సంస్థలు ఏర్పాటు చేస్తారు. ఆ సంస్థల ద్వారా ఏదో ఆర్థికంగా కావచ్చు చాలా రకాలుగా డిఫరెంట్ కోణాలతో ఆలోచన చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ కొంతమంది ఆ సొసైటీ ద్వారా మనం ఒక మంచి గుర్తింపు తీసుకొద్దామనే ఆలోచనతోటి చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు హెడ్ సొసైటీ ఒకటి. తను చెప్పేటి క్రమంలో ఎడ్యుకేషన్ పర్పస్లో విదేశాలు వెళ్ళడానికి డబ్బులు లేకపోతే 50,000 ఇవ్వడం, వరద బాధితులుగా ఇబ్బంది పడితే వాళ్ళకి 10,000 ఇవ్వడం, అదేవిధంగా మిగతా ఏ సహకారం కావాలన్న వాళ్ళందరూ కూడా వారు తోచిన సహాయం చేయడం. బ్లడ్ కావాలన్నప్పుడు తన డాక్టర్ చెప్పినట్టు ఏ ప్లేస్ అనో, బి ప్లేస్ అనో, ఓ ప్లేస్ అనో మనం ఫోన్ నంబర్లో యాడ్ చేస్తే మన చుట్టుపక్కలనే రక్తదాతలు ఉండని చెప్పడం, ఇది నిజంగా అద్భుతం. ఇలాంటి కార్యక్రమాలు, స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాలు అనేకంగా జరగాలి. యాదాద్రి భువనగిరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా చేసుకుంటున్నారు. రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఐద్వా, డివైఎఫ్ఐ, పిఎన్ఎం సంయుక్త ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీల్లో సుమారు 40 మంది మహిళలు పాల్గొన్నారు. సామాజిక కార్యకర్త పాల్వంచ హరికిషన్, ట్రైనీ ఎస్ఐ మౌనిక న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో నిర్వహణ కమిటీ అధ్యక్షులు కందుల హనుమంతు, కార్యదర్శి మునికుంట్ల లెనిన్, సభ్యులు పాల్గొన్నారు. ఆరోగ్యం, అలంకరణ ఈ మూడింటి వేలవింపే ముగ్గులు. ఈ ముగ్గులు తెలంగాణ పల్లె సాంప్రదాయాలకు ప్రతీకలు. వీటి వేయడం ద్వారా నేటి యువత పట్టణీకరణ నేపథ్యంలో వలస వెళ్తున్నారు. వారు మర్చిపోకుండా ఈ డివైఎఫ్ఐ మరియు ఐద్వా, పిఎన్ఎం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అనాయితీగా ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. చైతన్యంలో భాగంగా వారికి నా పక్షాన అభినందన తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ముగ్గుల ద్వారా మహిళలకు చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం, క్రియేటివిటీని వెలికి తీయడం మరియు యోగా, ఈ 3 అంశాలు వాళ్ళు మిళితమైనవి కాబట్టి వారికి ఇది అవసరము. అదో మారుమూల అటవీ గ్రామం అయినా అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచింది. ఆన్లైన్ పేమెంట్స్లోనూ ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లాలో డిజిటల్ విలేజ్ పై స్పెషల్ స్టోరీ. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముఖ్రాకే ఓ మారుమూల గిరిజన గ్రామం. ఇప్పుడిది డిజిటల్ విలేజ్ గా మారింది. ఆర్థిక లావాదేవీలన్నీ డిజిటల్ రూపంలోనే చెల్లిస్తున్నారు గ్రామస్తులు. కిరాణా షాప్ నుంచి పంచాయతీ ట్యాక్స్ వరకు అన్నింటికీ ఫోన్ పే, గూగుల్ పే ఉపయోగిస్తున్నారు. చదువుకున్న స్థానిక యువకుల సహకారంతో ఇంటర్నెట్ పై అవగాహన పెంచుకున్నారు ఆదివాసీలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్రాకే గ్రామ అభివృద్ధిని ప్రశంసించాయి. 2000 సంవత్సరం నుంచి 2019 వరకు గ్రామానికి 41 అవార్డులు వచ్చాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం నుంచి 25, కేంద్రం నుంచి 6, జిల్లా అవార్డులు 10 ఉన్నాయి. రాష్ట్రపతి నుంచి అవార్డులు తీసుకున్న ఘనత ఈ గ్రామస్తుల సొంతం. అసెంబ్లీ సమావేశాల్లోనూ ముఖ్రాకే గ్రామ ప్రగతిని అభినందించారు. మేము ఆటోలోకి వెళ్ళవలసి వచ్చిన కిరాణా షాపుల్లో కూడా అండ్ మనకు కావాల్సిన సరుకులు తెప్పించుకోవాలన్నా అన్నిటిని మేము మా ఫోన్ల ద్వారానే లావాదేవీలు చేస్తున్నాము. రూపాయి కూడా ఏ విధంగా ఖర్చు పెడుతున్నాము అనేది మనకు లెక్క తెలుస్తుంది. అప్పటి నుంచి మా ఫోన్లే మాకు బ్యాంకులుగా మారాయి. గ్రామ పంచాయతీకి బిల్లు కావాల్సిన మన కరెంటు బిల్లు అని మేము డిజిటల్ లావాదేవీల ద్వారానే చేస్తున్నాము. దానికి సంబంధించి మాకు మా ఊరికి దాని ద్వారా కూడా ఒక అవార్డు వచ్చింది. దానికి మేము చాలా ఆనందంగా ఉన్నాము. చిన్నపిల్లల నుంచి ముసలి దాకా ప్రతి ఒక్కరు డిజిటల్ పేమెంట్ చేసి ఎక్కడ పోయినా డిజిటల్ పేమెంట్ చేస్తారు. మా ఊరు పల్లెటూరు ఏమైతే 2000 నోటు 500 నోటు ఇస్తే చిల్లర దొరకాయి, మంగళూరు దగ్గర చిల్లర దొరకాయి. కానీ ఈ ఆన్లైన్తో ఏమైందంటే 10 రూపాయలు అయితే 10 రూపాయలు ఇచ్చాడు, పేమెంట్ చేసాడు. గ్రామం కూడా ఆదర్శంగా ఉన్నది. ప్రతి దాంట్లో ఆదర్శంగా అందరు కలిసి చేస్తాం. పంచాయతీరాజ్తో గ్రామీణ అభివృద్ధి స్కీమ్లపై వెబ్సైట్లలో తెలుసుకుంటారు గ్రామస్తులు. తర్వాత గ్రామ పంచాయతీ పాలకవర్గంలో తీర్మానం చేస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గ్రాంట్ను చెల్లించి ఆ పథకాలు పొందుతున్నారు.
ఇంటర్నెట్ సౌకర్యంతో సామాజిక అంశాలు, ఆధునిక పద్ధతులపై అవగాహన పెంచుకున్నారు. పోటీ పరీక్షల్లోనూ ఇక్కడి యువకులు సత్తా చాటుతూ చుట్టుపక్కల గ్రామాల వారికి ఆదర్శంగా నిలిచారు. మేము ఇక్కడ 8 సంవత్సరాల నుంచి డిజిటల్ పేమెంట్ చేస్తున్నాం. డిజిటల్ పేమెంట్ చేయండి మేము పైసలు కూడా ఇస్తలేం, ఫోన్ ద్వారానే మొత్తం కొంటున్నాం దుకాణంలో కూడా. గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ గారు చెప్పిండు అకౌంట్లు తీయాలా, ఫోన్లు తీసుకోవాలంటే మేము తీసుకున్నాం. ప్రతి దగ్గర ఫోన్లు కూడా ఉన్నాయి, అకౌంట్లు తీపిచ్చి మళ్ళా డిజిటల్ పేమెంట్ చేస్తున్నాం. గ్రామంలో 221 కుటుంబాలు, 1080 మంది జనాభా నివసిస్తోంది. 2000 ఎకరాల్లో సోయా, పత్తి, మిర్చి, పసుపు పంటలు సాగవుతున్నాయి. ఆధునిక సాగు పద్ధతితో అధిక దిగుబడులను సాధిస్తున్నారు గ్రామస్తులు. ఎత్తైన కొండల నుంచి వచ్చే వరద నీరు సాగుకు వినియోగించుకుంటున్నారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధిస్తూ మిగతా ఏజెన్సీ గ్రామాలకు ఆదర్శంగా నిలిచారు. అభివృద్ధి పథకాలను ఉపయోగించుకోవడంలోనూ ముందున్నారు. భారతదేశంలోనే 4వ గ్రామంగా మన గ్రామాన్ని ఎంపిక చేసిండ్రు. కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే అందరూ సతమతం బ్యాంక్ చుట్టూ తిరిగితే మీరు డిజిటల్ పేమెంట్ చేయడం అనేది మొదలు చేయడం అనేది 100% చాలా బాగా చేసిందని. సర్పంచ్ అంటే నేను ఫస్ట్ అయినా, ఇప్పుడు గ్రామ పంచాయతీ లేకుండే వేరేకులు ఎన్నికైనాయి. అయితే ఇప్పుడు సర్పంచ్ అయినా నేను 5 సంవత్సరాలు అవుతున్నది. 30 నుంచి 40, 50 దాకా అవార్డులు వచ్చేసినాయి. ఈ అవార్డులు వచ్చేసినాయంటే నాకు గర్వకారణంగా ఉంది. డిజిటల్ పేమెంట్ కూడా అవార్డు కూడా వచ్చినది నాకు. అయితే అది ముందు అడుగు దాంతో చేసినాం మేము. ఇక్కడి యువకులు ఉన్నత చదువుల కోసం కొన్ని కిలోమీటర్ల దూరంలోని నిర్మల్, ఆదిలాబాద్, కాగజ్ నగర్, ఉట్నూర్ ప్రాంతాలకు వెళ్లేవారు. కోచింగ్ సెంటర్లే లేని రోజుల్లో మండల కేంద్రాల్లోని లైబ్రరీలకు వెళ్లి పుస్తకాలతో కుస్తీ పట్టేవారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు మహారాష్ట్ర ప్రజలతో సంబంధాలు ఎక్కువగా ఉంటాయి. బంధుత్వాలు, వ్యాపార సంబంధాలు ఉన్నాయి. దగ్గరలోని యావత్మల్, నాగ్పూర్ జిల్లాల్లోని విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులు అక్కడ కంప్యూటర్పై అవగాహన పెంచుకున్నారు. వీరితో పాటు యూనివర్సిటీల్లో చదువుకున్న యువతీ యువకులు గ్రామాన్ని డిజిటల్ విలేజ్గా తీర్చిదిద్దారు. గ్రామంలో పంచాయతీ ట్యాక్స్ 43,000 డిజిటల్ రూపంలో చెల్లిస్తున్నారు గ్రామస్తులు. ముక్రాకే గ్రామ అభివృద్ధికి అధికారులు, లీడర్ల సహకారం ఉందంటున్నారు స్థానికులు. భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ శాతం పెరిగిపోతోంది. బోర్లతో నీటిని ఇష్టారీతిన తోడేస్తుండటంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. పంటల దిగుబడుల కోసం చల్లే రసాయనాలతో గ్రౌండ్ వాటర్ కలుషితమవుతున్నట్లు భూగర్భ జలశాఖ పరిశోధకులు నిర్ధారించారు. ఫ్లోరైడ్ ని అరికట్టకపోతే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెరిగిపోతున్న ఫ్లోరైడ్ పై V6 స్పెషల్ స్టోరీ. భూగర్భ జల వినియోగం పెరిగిపోతుంది. నీటి అవసరాల కోసం బోర్లు వేసి పాతాళ లోతులో ఉన్న వాటర్ను పైకి తోడుతున్నారని భూగర్భ జల శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో నీటిలో ఫ్లోరైడ్ శాతంపై లేటెస్ట్ టెక్నికల్ మిషన్లతో పరిశోధనలు చేశారు. ఇందులో హన్మకొండ, వరంగల్, జనగామ, ములుగు జిల్లాల్లోని 230 గ్రామాల్లో మోతాదుకు మించి ఫ్లోరైడ్, నైట్రేట్ క్లోరైడ్ పెరిగిపోతుందని వెల్లడైంది. భూగర్భ జలాలు కాపాడుకునేందుకు ప్రభుత్వం వాల్టా చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం బోరు మధ్యకు కనీసం 100 మీటర్ల దూరమైనా ఉండాలి. కానీ నిబంధనలు ఎవరూ పాటించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ చట్టాన్ని అమలు చేయడం కోసం అధికారులు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. విచ్చలవిడిగా బోర్లు వేస్తుండటంతో పాటు పంటల దిగుబడుల కోసం మోతాదుకు మించి రసాయనాలు చల్లటం వల్ల అవి భూమి పొరల్లోకి ఇంకి ఫ్లోరైడ్ శాతం పెరిగిపోతున్నాయని భూగర్భ జల శాఖ రీసెర్చర్స్ చెప్తున్నారు. ఎప్పుడైతే మానవులు ఈ ఫ్లోరైడ్ కంటామినేషన్ వాటర్ తాగినప్పుడు వాళ్ళకు ఫ్లోరోసిస్ వ్యాధికి గురవడం జరుగుతుంది. అంటే ఇది డిఫరెంట్ స్టేజ్లలో ఉంటుంది. ఇప్పుడు నల్గొండ ఏరియాలో చూసుకుంటే అక్కడ ఫ్లోరైడ్ కంటెంట్ అబౌట్ 10 మిల్లీగ్రామ్ పర్ లీటర్ ఉంది. సో అది తీసుకోవడం వల్ల వాళ్ళకు స్కెల్టన్ ఫ్లోరోసిస్ వచ్చింది, కాళ్ళు చేతులు వంకరపోవడం. మన ఉమ్మడి వరంగల్ జిల్లాలలో ఫ్లోరైడ్ కంటెంట్ 1 to 3 మిల్లీగ్రామ్ పర్ లీటర్ ఉంటుంది. తాగే నీటితో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నట్లు భూగర్భ జల శాఖ పరిశోధకులు గుర్తించారు. వాటర్పై పరిశోధనలు చేపట్టారు. జనగామ, ములుగు జిల్లాలో వాటర్ బాటిల్లో నీటిని తీసుకొచ్చి ల్యాబ్లో టెస్టులు నిర్వహించారు. లీటర్ నీటిలో 1.5 మిల్లీగ్రాముల మోతాదుకు మించి ఫ్లోరైడ్ ఉందని రీసెర్చర్స్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నీటిని తాగడం వల్ల పళ్ళు పుచ్చిపోతాయని, మోకాల నొప్పుల సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. ఫ్లోరైడ్ ఎఫెక్ట్ అనేది బాడీకి ఎక్కువ హ్యూమన్ ఎఫెక్టివ్ అనేది జరుగుతుంది. కాబట్టి ఫ్లోరైడ్ అండ్ సల్ఫేట్స్, నైట్రేట్సే మనకు ఇంపార్టెంట్. సో వాటి గురించి మేము వరంగల్ జిల్లాలో ఇంతకుముందు పరిశోధనలు జరిపించినాము. అందులో ఎక్కువ ఎక్కడ జరిగింది అంటే వచ్చిన రీడింగ్స్ మనకు నర్సంపేట ఒకటి, చెన్నారావుపేట ఒకటి, ఆత్మకూరు ఒకటి, అసంపర్తి, బావుపేట, సీతంపేట, తర్వాత ధర్మసాగర్ అండ్ దేవరపుల మండలంలో ఆ కొన్ని విలేజ్లలో ఈ ఫ్లోరైడ్ ఎఫెక్ట్ 1.5 కన్నా ఎక్కువ ఉన్నది. మనకు జనరల్గా WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 0.5 నుంచి వెళ్ళి 1.5 మధ్యలో ఉంటేనే ppm పార్ట్స్ పర్ మిలియన్ ఉంటేనే మనం తాగడానికి సూటబుల్ వాటర్. నీటిలో ఫ్లోరైడ్ శాతం పెరిగిపోతుండటంతో అవి తాగడానికి పనికిరాదని భూగర్భ జల శాఖ రీసెర్చర్స్ చెబుతున్నారు. తాగితే శిశువుల్లో బ్లూ బేబీ సిండ్రోమ్కు దారితీసే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. వరంగల్ ఫ్లోరైడ్ గురించి చెప్పాలంటే ఫ్లోరైడ్ వాటర్లో నీటిలో ఫ్లోరైడ్ శాతము 1 నుండి 1.5 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ ఉంటే ఫ్లోరైడ్ తాగడానికి పర్మిజబుల్ ఉంటుంది. అంతకంటే తక్కువ ఫ్లోరైడ్ ఉన్నా కానీ కష్టమే, అంతకన్నా ఎక్కువ ఉన్నా కానీ కష్టమే. మెయిన్గా ఈ ఫ్లోరైడ్ వల్ల వచ్చే జబ్బులు ఏంటంటే ఫ్లోరోసిస్ అనే డిజీజ్ వస్తుంది. పళ్ళు ఎనామిల్ పళ్ళ యొక్క ఎనామిల్ విరిగిపోతుంది, బొక్కలు గట్టిగా బొక్కలు హార్డ్గా అవుతాయి, మజిల్స్ హార్డ్గా అవుతాయి, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇవన్నీ వేరియస్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఫ్లోరైడ్ వాటర్ వినియోగం తగ్గించుకునేందుకు మిషన్ భగీరథ వాటర్ సరఫరా చేసినట్లయితే ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా కాపాడవచ్చంటున్నారు రీసెర్చర్స్. లేకపోతే అనారోగ్యాలకు గురయ్యే పరిస్థితి నెలకొంటుందని అంటున్నారు. ఫ్లోరైడ్ వాటర్ను నియంత్రించేందుకు ప్రభుత్వం, అధికారులు వర్షపు నీటిని నిల్వ చేసుకునేందుకు గృహాల వద్ద వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణం చేపట్టాలి. రైతులు తమ బోరు బావుల వద్ద ఇంకుడు గుంతలు తీసుకోవాలని భూగర్భ జలవనరుల శాఖ పరిశోధకులు చెబుతున్నారు. సాగు యోగ్యమైన భూములకు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. రైతాంగానికి పెట్టుబడి సాయం కింద ఏటా ఎకరానికి 12,000 ఇవ్వనుంది సర్కార్. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం, ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా మార్గదర్శకాలు జారీ చేసింది. సాగు యోగ్యం కాని భూములను గుర్తించేందుకు ఫీల్డ్ వెరిఫికేషన్ టీమ్స్ ని రంగంలోకి దించింది. ఈ నెల 26 నుంచి రైతు భరోసా అమలు చేయనుంది ప్రభుత్వం. పోడు భూములకు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది రాష్ట్ర సర్కార్. పంట వేసినా వెయ్యకున్నా సాగు యోగ్యమైన భూములకు రైతు భరోసా పేరుతో రైతాంగానికి పెట్టుబడి సాయం కింద ఏటా ఎకరానికి 12,000 ఇవ్వనున్నది. ఈ పథకం కోసం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, ఆహార భద్రత కల్పించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఈ నెల 26 నుంచి సర్కార్ అమలు చేయనుంది. భూభారతి పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సాయం అందించానన్నారు. రాళ్లు, రప్పలు, బోర్లు, గుట్టల వంటి వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగించాలని నిర్ణయించింది సర్కార్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించే డైరెక్ట్ బెనిఫిషియర్ ట్రాన్స్ఫర్ ద్వారా రైతుల బ్యాంకు అకౌంట్లో రైతు భరోసా నిధులు జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్, రాష్ట్ర ప్రభుత్వం ఈ పెట్టుబడి సాయం పథకాన్ని అమలు చేస్తారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఐటీ భాగస్వామిగా ఉంటూ ఈ పథకం నిధుల ప్రక్రియ వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తుంది. ఆయా జిల్లాలకు సంబంధించిన పథకం అమలు, ఫిర్యాదుల పరిష్కార బాధ్యతలు కలెక్టర్ నిర్వహిస్తారు. ఎలాంటి సమస్యలు వచ్చినా వారు పరిష్కరించనున్నారు. రాష్ట్రంలో పథకం అమలుకు సంబంధించి బాధ్యతలను అగ్రికల్చర్ డైరెక్టర్ నిర్వహించనున్నారు. సాగు యోగ్యత లేని భూములను గుర్తించేందుకు ఫీల్డ్ వెరిఫికేషన్ టీమును రంగంలోకి దించుతున్నారు. పంచాయతీరాజ్, మండల రెవెన్యూ, అగ్రికల్చర్ అధికారుల సారథ్యంలో సాగు యోగ్యంలో లేని భూముల గుర్తింపు ప్రక్రియను చేపట్టనున్నారు. పంచాయతీ సెక్రటరీ, ఏఓలు, ఆర్ఐలు ఫీల్డ్ వెరిఫికేషన్ టీం లీడర్స్ ఉంటారు. ఫీల్డ్ వెరిఫికేషన్ టీంలో రెవెన్యూ విలేజ్ అసిస్టెంట్, జీపీఎస్, ఫీల్డ్ అసిస్టెంట్, ఆర్ఏ, ఏఈఓలు సభ్యులుగా ఉంటారు. జిల్లా కలెక్టర్ సారథ్యంలోని డిఏఓలు, ఎంపీడీఓలు, ఇతర ఉన్నతాధికారులు ఈ టీమ్స్ ను పర్యవేక్షిస్తారు. ఫీల్డ్ వెరిఫికేషన్ టీములు విలేజ్ ఎక్కడెక్కడ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్లు ఉన్నాయో గుర్తిస్తాయి. ప్రతి గ్రామంలో వ్యవసాయ విస్తరణాధికారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు బృందంగా సర్వే చేస్తారు. ఆయా గ్రామాల్లోని ఆర్ఓఆర్, పట్టాదారు పాస్ పుస్తకాల జాబితాను పరిశీలిస్తారు. భూభారతి పోర్టల్ నుంచి జాబితా, విలేజ్ మ్యాప్, గూగుల్ మ్యాప్ల ఆధారంగా పర్యవేక్షించి వ్యవసాయ యోగ్యం కాని భూముల జాబితాను రూపొందిస్తారు. దాని ఆధారంగా తహసీల్దార్, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా జాబితాలోని సర్వే నెంబర్లో ఉన్న భూములను పరిశీలించి వ్యవసాయ యోగ్యం కాని వాటిని గుర్తిస్తారు. ఆ
ఆ భూముల జాబితాను గ్రామ సభల్లో ప్రదర్శించి చదివి వినిపించి చర్చించిన తర్వాత ఆమోదం తీసుకుంటారు. అభ్యంతరాలు ఉంటే వాటిని పరిశీలిస్తారు. తరువాత గ్రామాల వారీగా వ్యవసాయయోగ్యం కాని భూముల పట్టికను పోర్టల్లో సంబంధిత అధికారి నమోదు చేసి డిజిటల్ సంతకం చేస్తారు. ఈ నెల 16 నుంచి 19 వరకు ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. 25న ఈ జాబితాలను జిల్లాల వారీగా రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. వాటి ఆధారంగా వ్యవసాయయోగ్యం కాని భూములను తొలగిస్తారు. మిగిలిన భూముల జాబితా ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం జనవరి 26న విడుదల చేస్తుంది. ఇవి తెలంగాణ అప్డేట్. స్టే ట్యూన్డ్.